పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే రుచికరమైన రవ్వ లడ్డు. కేవలం 15 నిమిషాలలో నోరూరించే రుచికరమైన రవ్వ లడ్డు. ఈ లడ్డూలను ఎలా రెడీ చేయాలో మనం చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లోకి కావలసినవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు లాంటివన్నీ మనం వేయించుకోవాలా నెయ్యిలో. వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మనం ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే కప్పుతో తీసుకుంటున్నాను చూడండి. అదే బౌల్లోకి రవ్వను వేసి మంచిగా మనం కలుపుకోవాలి. ఇలా ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మంచిగా మనం రవ్వ అనేది కలుపుకోవాలి. మంచిగా మనం చూడండి, సన్న మంట మీదే కలుపుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే తీసుకున్నామో రవ్వని అదే కప్పులో సగం పాలు తీసుకోవాలా. చిన్న సగం గోరువెచ్చని పాలు తీసుకొని మనం రవ్వలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1 స్పూన్తో ఇట్లా కొద్దిగా వేసిన, ముద్దలు కట్టకూడదు అనేసి. తర్వాతకి మొత్తం పోసేసిన. ఒకళ్ళు కలిపే వాళ్ళు ఉంటే మంచిగా చేసుకోవచ్చు ముద్దలు కాకుండా. మొత్తం మంచిగా పాలతో రవ్వ అనేది మంచిగా కలుపుకోవాలి. ఒక 12 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలా. ఈ రవ్వ అనేది ఉండలు రాకుండా మనం మంచిగా కలుపుకోవాలా గంటెతోని. ఇలా మనము ఒక 12 నిమిషాల వరకు మంచిగా లో ఫ్లేమ్లో రవ్వ అనేది మంచిగా కలుపుకోవాలి. మంట ఎక్కువ పెడితే రవ్వ మాడిపోతుంది. కాబట్టి సన్న మంట మీదనే మనం గంటెతోని ఉండలు లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా లాస్ట్లో పొడి రావాలి రవ్వ అనేది, ఉండలు రావద్దు. చూడండి, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, మొత్తం ఉండలు లేకుండా మంచిగా పొడి వచ్చింది రవ్వ అనేది. మరో పక్కన మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని చక్కెరని కూడా తీసుకోవాలా, షుగర్ని కూడా. దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాలి మనం ముందుగానే. రవ్వ అయితే మంచిగా అయిపోయింది. మనం ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. షుగర్ పౌడర్ చూడండి ఇలా సన్నగా ఉండాలి మంచిగా. దీన్ని మనం రవ్వలో పోసుకోవాలి. చూడండి, మనమైతే పాకం లేకుండా రవ్వ లడ్డుల్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రవ్వలోకి మనం ముందుగా పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం ఇలాచీల పొడి కూడా వేసుకోవాలి. మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. రవ్వలో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, కొంత ప్రోటీన్, ఐరన్ ఉండడం వలన శరీరానికి కొంత శక్తి అందుతుంది. అయితే చక్కెరతో చేసిన లడ్డూలను మితంగా తినడం మంచిది. ఇలా కలుపుకున్న రవ్వలోకి గరం చేసుకున్న నెయ్యిని కూడా మనం వేసుకొని మరోసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేద్దాము. లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందో రాదో చూద్దాం. లడ్డు కట్టినా కానీ అంత నాకు పర్ఫెక్ట్గా అనిపించడం లేదు. చూడండి, కొంచెం పొడిబారినట్టు అనిపిస్తుంది. చూడండి, లడ్డు అనేది విరిగిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే గోరువెచ్చని పాలు తీసుకొని మళ్ళీ ఈ మిశ్రమంలో మనం కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో, చాయ్ గ్లాస్తోని కలుపుకోవాలి. గోరువెచ్చని పాలని మళ్ళీ ఈ మిశ్రమంలో మనం కలుపుకోవాలి. అప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం లడ్డు వస్తుందో లేదో చూద్దాము. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా. పాలు వేసిన తర్వాత లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత జ్యూసీగా తినాలనిపిస్తుంది కదా. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ లడ్డూలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ప్రోటీన్, ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి తినవచ్చు. లడ్డూలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి మొత్తం. చూడండి, ఎంత రౌండ్గా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. అంత పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగానే వచ్చినాయి లడ్డూలు అనేటివి. చూడండి, మంచిగా కట్టుకోవాలి, రౌండ్గా కట్టుకోవాలి మనం లడ్డూలన్నీ కూడా. అయితే మంచిగా ఉంటాయి. కట్టుకున్న తర్వాత కొద్దిసేపు గాలికి కూడా ఉంచుకోవాలి. వీటిని మనకు ఉంటాయి 20 డేస్ వరకు అలా ఉంటాయి మంచిగానే. ఇలా ఇంట్లో చిన్న ఫంక్షన్లకు ఇలాంటి స్వీట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, మెత్తగా కూడా ఉంటాయి.
గట్టిగా ఏం రావు, ముడితేనే విరిగిపోతాయి. ఇట్లా అంటేనే విరిగిపోతాయి చూడండి. అంత జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.